మేడిగడ్డ అనేది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండే 100 భాగాల్లో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో కూడా మనం పోయి చూసి వచ్చినాం. మొత్తం బ్యారేజ్ పొడవు 1.6 కిలోమీటర్లు, 1600 మీటర్లు, 85 పిల్లర్లు ఉన్నాయి అందులో. ఆ 85 పిల్లర్లల్లా ఒక పిల్లర్కు బాగా డ్యామేజ్ అయింది, ఇంకో 2 పిల్లర్లు పక్కవి కూడా దెబ్బతిన్నాయి. ఒక నిమిషం మీరు దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. 100 భాగాలు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క భాగం మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో కూడా 85 పిల్లర్లుంటే 3 పిల్లర్లు దెబ్బతిన్నాయి అనుకో, దాన్ని రిపేర్ చేయొద్దా? రాగానే ప్రభుత్వం ఏం చేయాలి? సరే తప్పు జరిగింది గతంలో అనుకో, తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష వేయాలి, వెంటనే దాన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో లీకేజ్ రాలేదా? శ్రీశైలంలో లీకేజీలు రాలేదా? సమస్యలు వస్తాయి. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు, ఒక ఇల్లు కడితే, ఒక 4 బెడ్రూమ్ల ఇల్లు కడితే, ఒక బెడ్రూమ్లో ఎక్కడైనా చిన్నగా నీళ్లు గారుడు మొదలైంది అనుకో, ఇల్లు మొత్తం కూలగొడతావా? కూలగొట్టవు కదా. దానికి ఏమైనా ప్యాచ్ వర్క్ చేసి, రిపేర్ చేసి, మంచిగా చేసి, వాటర్ ప్రూఫింగ్ చేసి కాపాడుకుంటామా లేదా? ఇవాళ కాళేశ్వరం నుంచి కనుక మేడిగడ్డలు వచ్చిన వెంటనే రిపేర్లు ప్రారంభించి 3 నెలల్లో పూర్తి చేసింటే ఆ నీళ్లు ఇవాళ బ్రహ్మాండంగా సొప్పదండిలో, హుజూరాబాద్లో, కరీంనగర్లో, మానకొండూరులో ఎండుతున్న పంటలకు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేందుకు నేను మీకు ఈ విషయం చెప్తా ఉన్నా.